చాంపియన్ ట్రైలర్ చూసారా? చూశాను మేడం. ఎలా అనిపించింది మీకు? బాగుంది. క్రిస్మస్ సీజన్కి ఒక మంచి మూవీ వస్తుందని ఫీలింగ్ ఉంది. అందులో యాక్టర్సే కానీ హీరోయినే కానీ మ్యూజిక్ కూడా కొంచెం క్యాచీగా అంటే గిరగిర సాంగ్ కూడా కొంచెం ట్రెండింగ్గా ఉంది. సాంగ్ కూడా కొంచెం పుష్ చేస్తుందని అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ కూడా మనకి మలయాళం యాక్టర్ అవడం వల్ల కొంచెం న్యాచురల్ యాక్టింగ్ కావచ్చు, తెలుగు నేర్చుకొని తెలుగు డబ్బింగ్ చెప్పడమే కానీ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా యాక్టర్స్ పరంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అండ్ అశ్విని దత్ గారు ప్రొడక్షన్ చేయడం అనేది ఇంకొంచెం ప్లస్ పాయింట్ అవ్వచ్చు సినిమాకి. క్రిస్మస్కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వస్తుంది. అంటే ఒరిజినల్ బ్యాక్డ్రాప్తో తీసిన సినిమాగా ఉంది. అండ్ వింటేజ్ లుక్ కానీ హీరో కూడా కొంచెం యూరోపియన్ స్టైల్లో లుక్ కానీ హీరోయిన్ న్యాచురల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో లుక్ కానీ పర్ఫెక్ట్ సెట్ అయింది అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా ఇంకొంచెం బాగుంటే జనాలకి బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంటే హిట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. క్రిస్మస్కి హాలిడే టైం కాబట్టి జనాలు ఇంకొంచెం మల్టీప్లెక్స్ కావచ్చు ఇంకొంచెం పుష్ అయితే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా జనాలకి ఇంకా పుష్ అయ్యే అవకాశం ఉంటే బాగుంటుందని ఫీలింగ్. ఈ ప్రమోషన్కి రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రెజెంట్ హీరోస్ అందరూ కూడా చాలా మోడర్న్ లుక్ లో కనిపిస్తున్నారు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళు చాలా డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తున్నారు. బట్ మన హీరో మాత్రం చాలా వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఆ లుక్ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం మాసీ లుక్కే కానీ పుష్పలాగా మాసీ లుక్ మన బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఒక వింటేజ్ లుక్ రావడం అనేది ప్లస్ పాయింట్గా అవ్వచ్చు సినిమాకి కూడా. దట్టు హీరో కూడా కొంచెం 3-4 ఇయర్స్ నుంచి ఇదే ప్రోడక్ట్ మీద చేయడం చాలా హోంవర్క్ చేశారనిపిస్తుంది. దట్టు తన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఒక్కొక్క స్టెప్ వెళ్ళే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే. అండ్ హీరో శ్రీకాంత్ గారు కొడుకు అవడం వల్ల పాజిటివ్ ఒపీనియన్ ఏమన్నా ఉందా? జెన్యూన్ రివ్యూ ఇచ్చారా మీరు? హీరో శ్రీకాంత్ గారు కొడుకు అనే విషయంలో నేను ఇప్పటిదాకా మైండ్లో పెట్టుకోలేదు. జస్ట్ హీరోగా క్యారెక్టర్ పరంగానే నేను చెప్పాను. హీరో శ్రీకాంత్ కొడుకు అని నా దృష్టిలో అయితే లేదు. తను అలా మర్చిపోయేలా చేశారని నా ఫీలింగ్. ఓకే. అండ్ హీరోయిన్ గురించి ఏం చెప్తారు మీరు? హీరోయిన్ అనేది చాలా ప్లస్ పాయింట్ మేడం. అండ్ మలయాళం మూవీస్ అని రీసెంట్గా తన రేఖా చిత్రమే కానీ పాత మూవీస్ చాలా చూశాను నేను రీసెంట్గా. ఈ ఇయర్ వచ్చిన రేఖా చిత్రం అనేది నా మైండ్లో ఇప్పటికీ ఉంది. సో తను రావడం అనేది ఇంకొంచెం ప్లస్ పాయింట్ అని నా ఫీలింగ్. తను మలయాళం యాక్ట్రెస్ అంటే బర్న్ బ్యూటీస్ యాక్టింగ్తో పాటు బ్యూటీ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో తను తెలుగు నేర్చుకొని తెలుగు చెప్పడం అనేది కొంచెం మన నేటివిటీకి తను గౌరవిస్తుందని నా ఫీలింగ్. సో తను ఇచ్చిన గౌరవం బట్టి అయినా సినిమా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా సేపట్లో సినిమా బృందం మొత్తం కూడా ఇక్కడికి రాబోతుంది. సో హౌ డిడ్ యు ఫీల్? చాలా ఎక్సైట్ అవుతుందండి. ముఖ్యంగా హీరోని ఆ లుక్లో ఇప్పటిదాకా చూసాం. బయట చూడడం అనేది ఎక్సైటింగ్ ఉంది. ముఖ్యంగా హీరోయిన్ కోసం వచ్చాను నేను. అంటే హీరో కోసం కూడా వచ్చాను. హీరోయిన్ రేఖా చిత్రంలో తన యొక్క క్యారెక్టర్ అనేది బాగా నచ్చింది తనది. సో తను కూడా చూడాలని ఒక ఉద్దేశంతో వచ్చాను. చాలా ఎక్సైట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసాం, చాలా బాగా అనిపించింది. మళ్ళీ సో మెనీ ఇయర్స్ తర్వాత మళ్ళీ హీరో చూడాలనిపిస్తుంది. ప్రతి హీరోకి ప్రతి స్టైల్ ఉంది. బట్ మన రోషన్ మాత్రం అంటే ఓల్డ్ లుక్ లోకి వెళ్ళారు. సో ఆ లుక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అందరూ చేసింది కాకుండా ఒక వింటేజ్ లుక్ తో వస్తున్నారు. ఇదిగో మనం ముందు సినిమాలోకి ఎలా సపోర్ట్ చేస్తాము ఇది కూడా అలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. కృతి శెట్టి. హీరోయిన్స్ అదేమి ఉండదు, అందరూ మంచి యాక్టర్స్, బాగానే పర్ఫామ్ చేస్తారు. అలాగే మనం కూడా తమిళ నుంచి కేరళ నుంచి తెచ్చుకున్నట్టు అమ్మాయిలు కూడా ఈ అమ్మాయిని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒపీనియన్ అందరూ సినిమా ఎలాగైతే పెద్ద హీరోస్ వాళ్ళ సినిమాలను ఎలా పుష్ చేస్తుంది, ఈ సినిమా కూడా పుష్ చేసి మంచి స్థాయిని పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాంపియన్ ట్రైలర్ చూసారా అండి? బాగుంది మేడం. ఎలా అనిపించింది? బాగుందా? అండ్ నెక్స్ట్ ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోస్ అయితే చాలా మోడర్న్ గా కనిపిస్తున్నారు కదా, మరి మన హీరో లుక్ చూస్తే మీకు ఏమనిపించింది? మెట్రో స్టైల్, పాత మోడల్ మెట్రో స్టైల్ వచ్చింది. బాగుంటుంది సినిమా అనుకుంటున్నాను. బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ లుక్ కానీ స్టైల్ కానీ ఏం చెప్తారు? హీరోయిన్ కూడా చాలా బాగుంది. అందరు బాగున్నారు మీకు? ఓకే. అండ్ ఇప్పుడు సినిమా చిత్రం బృందం మొత్తం కూడా వస్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అడ్జస్ట్మెంట్ ఉన్నాం చూద్దాం అనేసి.
శ్రీకాంత్ చూడడానికా హీరోయిన్ చూడడానికి సారీ రోషన్ చూడడానికా హీరోయిన్ చూడడానికా రోహన్ చూడడానికి హీరోయిన్ కోసం వచ్చారా రోషన్ కోసం వచ్చారా రోహన్ కోసం వచ్చాం రోషన్ కోసమేనా కన్ఫ్యూజ్ అవ్వట్లేదు బాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ